మాజీ సీఐ శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆయన్ని తొలగించినట్లు పేర్కొన్నారు. ఇటీవలే సీఎం చంద్రబాబుకు శంకరయ్య లీగల్ నోటీస్ పంపారు. సీఎం తనపై చేసిన ఆరోపణల వల్ల పరువు నష్టం వాటిల్లిందని నోటీసులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శంకరయ్యపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వివేక హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఐగా ఉన్నారు శంకరయ్య. పులివెందుల మాజీ సీఐ శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయన్ని తొలగించినట్లు పేర్కొన్నారు. ఇటీవలే సీఎం చంద్రబాబుకు శంకరయ్య లీగల్ నోటీస్ పంపారు. సీఎం తనపై చేసిన ఆరోపణల వల్ల పరువు నష్టం వాటిల్లిందని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శంకరయ్యపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వివేక హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఐగా ఉన్నారు శంకరయ్య.